వెనక్కి తగ్గినట్లే తగ్గారు. ఇరాన్పై దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇది జరిగి 4 రోజులు కాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై దాడులకు అమెరికా తన యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను తరలించడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్. వీటి మధ్యలో ఇజ్రాయెల్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అగ్రరాజ్యం యుద్ధ నౌకలు, సైన్యం ఇరాన్ వైపు కదులుతున్న వేళ మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా? 2 దేశాల మధ్య యుద్ధం తప్పదా? ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? ప్రపంచ దేశాల ఆందోళన ఏంటి? అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. ఈ 2 దేశాల మధ్య భగ్గుమన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. 2 దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, ట్రంప్ హెచ్చరికలను గమనిస్తే యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఇరాన్ అంతర్గత కల్లోలంతో రగులుతుంటే, మరోవైపు అమెరికా తన భారీ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, సైన్యాన్ని ఇరాన్ దిశగా మోహరిస్తోంది. వీటన్నింటి మధ్య ఇజ్రాయెల్ సర్ప్రైజ్ అటాక్ కోసం సిద్ధమవుతుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్లో వెల్లువెత్తిన నిరసనల్లో వేలాది మంది మరణించారు. ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అదునుగా మిడిల్ ఈస్ట్ లో వార్ జెట్స్ ని తిరిగి మోహరించింది అగ్రరాజ్యం. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఏ క్షణమైనా యుద్ధం మొదలవచ్చనే సంకేతాలు ఇచ్చారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ని కూడా అమెరికా బలోపేతం చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ ని వ్యూహాత్మకంగా ఇరాన్ దగ్గరకు తీసుకొస్తోంది. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లో యుఎస్ తన ఎయిర్ మిజైల్ రక్షణ వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. రాబోయే రోజుల్లో అమెరికాకు చెందిన అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇతర సైనిక దళాలు ఇరాన్ కు దగ్గరగా చేరుకోనున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇరాన్ పై భారీ స్థాయిలో దాడి చేయాలని అమెరికా డిసైడ్ అయితే గనుక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు, B-2 బాంబర్లు అవసరం. వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మోహరించలేదు. కానీ ట్రంప్ హెచ్చరికలు, మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక మోహరింపు లాంటివన్నీ మిలిటరీ యాక్షన్ కు అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఇవన్నీ ఇరాన్ పై దాడుల కోసమేననే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ మారుతున్న వైఖరి అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల్లోనూ అనిశ్చితికి కారణమవుతోంది. ఇప్పటికే ట్రంప్ కూడా ఇరాన్ వైపు బిగ్ ఫోర్స్ కదులుతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అక్కడేమీ జరగొద్దని కోరుకుంటున్నామని, ఇరాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు ట్రంప్. అయితే దావోస్ లో మాత్రం ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ అవసరం ఉండదని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. తన బెదిరింపుల కారణంగానే టెహ్రాన్ 800 మందికి పైగా నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసిందని, వారిని ఉరితీస్తే ఇరాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గిందన్నారు. యుద్ధంపై అవును కాదు అన్నట్లుగా మాట్లాడుతోన్న ట్రంప్ ఇదే సమయంలో ఇరాన్ పై దాడికి గుట్టు చప్పుడు కాకుండా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆలోచన ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తన సహచరులకు కూడా తెలియదు. ఒకసారి యుద్ధం చేస్తానంటారు, మరోసారి అదేం లేదు అంటాడు. ట్రంప్ నిర్ణయాలు, ఆయన చేస్తున్న పనులు ప్రపంచంలో అశాంతిని సృష్టిస్తున్నాయి. వెనిజుయలా విషయంలోనూ చివరి వరకు ఇదే సస్పెన్స్ కొనసాగింది. వెనిజుయలాపై ఆకస్మిక దాడి చేసి మదురోను బంధించి అమెరికాకు తరలించే వరకు ఆపరేషన్ అత్యంత గోప్యంగా జరిగింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ట్రంప్ ఇదే ఎత్తుగడ వేస్తున్నారా? వెనిజుయలాతో పోల్చితే ఇరాన్ శక్తివంతమైన దేశం కావడంతో కాస్త ఆచితూచి బిగ్ స్కెచ్ వేస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే పరిస్థితి చేదాటే ప్రమాదం ఉంది. యుద్ధంపై మిడిల్ ఈస్ట్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? అమెరికా దాడులకు ఇరాన్ ఎలా ఎదుర్కోబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా యుద్ధ రంగంలోకి దిగితే మరింత పెను ప్రమాదం తప్పదు. యుద్ధం మొదలు పెడితే అమెరికా అంతు చూసేదాకా వదలమనంటోంది ఖమేనీ ప్రభుత్వం. గతంలో గురి తప్పిందేమో, ఈసారి బుల్లెట్ గురి తప్పదని ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 3 వారాల నుంచి ఉధృతమవుతున్న ఆందోళనలు చల్లారడం లేదు. ఇంటర్నెట్ బ్లాకౌట్, స్టార్లింక్ సేవలపై ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్లో హత్యలు, హింసలకు సంబంధించి భయంకరమైన వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆందోళనల్లో 500 మంది భద్రతా సిబ్బంది సహా 5,000 మంది నిరసనకారులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. 13,000 మందికి పైగా అరెస్టు చేశారు.
ఈ నిరసనలను ట్రంప్ తనకు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. నిరసనలు మొదలైనప్పటి నుంచి ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నిరసనకారులకు ఏమైనా అయినా ఇరాన్పై యుద్ధం తప్పదంటూ బెదిరింపులకు దిగారు. తమ ఫోర్సు సిద్ధంగా ఉందని, ఇరాన్పై గట్టి చర్య తీసుకోబోతున్నామంటూ హింటిచ్చారు. ఒకానొక దశలో అమెరికా యుద్ధ విమానాలు B-2 బాంబర్లను కూడా ఇరాన్కు 200 కిలోమీటర్ల దూరంలో మోహరించారు. యుఏఈలోని తన ఎయిర్ బేస్ నుంచి సైనిక బలగాలను కూడా తరలించారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే పరిస్థితి చేయి దాటడంతో అటు ఇజ్రాయెల్, ఇటు యుఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు రంగంలోకి దిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని, వెంటనే తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ట్రంప్పై ఒత్తిడి చేశాయి. దీంతో ఇరాన్పై దాడికి ట్రంప్ వెనకడుగు వేశారు. ఇరాన్పై దాడి చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఏమైందో ఏమో మళ్లీ 2-3 రోజుల్లోనే ప్లేట్ ఫిరాయించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మళ్లీ ఇరాన్పై యుద్ధం చేయబోతున్నామంటూ సంకేతాలిస్తూ యుద్ధ నౌకలను, వార్ జెట్లను ఇరాన్ వైపు తరలించడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ కూడా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. తమ దేశంపై దాడి జరిగితే అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తామని హెచ్చరించింది. అమెరికా స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ ని కూడా మ్యాప్ నుంచి తుడిచేస్తామని కౌంటర్ ఇస్తోంది. తమకు ముప్పు ఉందని భావిస్తే శత్రువు దాడి చేసేదాకా వేచి చూడబోమని, తామే ముందుగా విరుచుకుపడతామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటించింది. అంతేకాదు, యుద్ధం గనుక వస్తే ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సంకేతాలిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్పై దాడి జరిగితే టెహ్రాన్ తమనే టార్గెట్ చేస్తుందనే ఆలోచనతో ఉంది. అందుకోసమే ముందుగానే అన్నింటికీ సిద్ధమవుతోంది. తాజా పరిణామాలు, ఉద్రిక్తతలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పటికే హై అలర్ట్ లో ఉంది. ఇజ్రాయెల్ కేవలం రక్షణకే పరిమితం కాకుండా ఇరాన్పై సర్ప్రైజ్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ దాడి భయంతో ఇజ్రాయెల్ యుద్ధ బాటలోకి దిగుతోంది. 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని తిరిగి నిర్మించుకుంటోంది. ఇది తమ మనుగడకే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అమెరికా మద్దతుతో ఇరాన్లోని ప్రధాన అణు క్షిపణి కేంద్రాలను ఒకేసారి దెబ్బకొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోంది. అయితే అమెరికా దాడి చేస్తే గాని ఇరాన్ ఇజ్రాయెల్ ని లక్ష్యంగా చేసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అమెరికా ప్రెసిడెంట్పై దాడి చేస్తామని ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం వస్తుందా లేదా అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ స్టైల్ ఎప్పుడూ భయపెట్టి చర్చలకు తీసుకురావడమే. ఆయన స్వయంగా తన సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చనే చర్చ ఉంది. ఇరాన్తో చర్చల కోసమే మాక్సిమం ప్రెషర్ తెస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సైన్యం మోహరింపు కూడా హెచ్చరికే. ఇరాన్ ఒకవేళ తన అణిచివేతని ఆపి చర్చలకు సిద్ధమైతే యుద్ధం తప్పుతుంది. లేకపోతే చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. అమెరికా దాడి చేస్తే ఇరాన్ తనపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే తన గగనతల రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్ హై అలర్ట్ లో ఉంచింది. యుద్ధమంటూ సంభవిస్తే అది కేవలం ఆ దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి అమెరికా భయపెట్టే వ్యూహంలోనే ఉంది. ఇరాన్ గనుక వెనక్కి తగ్గకపోతే సర్జికల్ స్ట్రైక్స్, పరిమితమైన దాడులు జరిగే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా లేదా అనేది ట్రంప్ తదుపరి అడుగుపై ఆధారపడి ఉంది. చర్చలకు అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపులు మాత్రం విధ్వంసానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో.